హాయ్, మా ఇంట్లో డిన్నర్ ఈరోజు మిక్స్ ఆకుకూరలు. మిక్స్ అంటే అన్నీ ఉల్లిపూరక, అంటే మేము ఉల్లిపూరకనే అంటాం తెలంగాణలో. ఉల్లిపూరక, టమాటా, ఇంకా తోటకూర, పాలకూర, మెంతి కూర, ఇవన్నీ ఇవన్నీ ఆకుకూరలు అన్నీ కలిపి కలగూరని చేస్తాను. అయితే కొంచెం డ్రై ఫ్రూట్స్ తినక చాలా రోజులైంది. ఈ రొయ్యలు కొంచెం ఆయిల్ వేసి వేసిన ఈ తల ఇవి తీసి వేస్తారు. మేమైతే ఏం లేదు, ఇట్లా ఫ్రై చేసి వేసేస్తామని ఫ్రై చేసి పెట్టాను. ఒక వైట్ రైస్ చేసిన, వైట్ రైస్ వేడిగా అన్ని ఆకుకూరలు కలిపి వేసేసి రొయ్యలు, డ్రై ప్రాన్స్, ఆకుకూర, ఎండు రొయ్యలు, ఆకుకూర ఈరోజు డిన్నర్. పొద్దున నైట్ పూరీలు అవన్నీ చేస్తాం కదా పిండి వంటలు, ఇంకా లేట్ అయిపోయింది. చికెన్ కర్రీ, అన్నం వండిపోయినా పొద్దున, అంటే నైటే వండిన. పొద్దున అన్నం ఒకటి వండేసి వెళ్ళిపోయిన తొందరగా డ్యూటీకి. ఆ చికెన్ కర్రీ నైట్ కొంచెం ఎక్కువ చేస్తాను, ఎందుకంటే పొద్దున ఒకవేళ నేను లేట్ లేచినా కూడా పిల్లలు తింటారని. లేదు ఒకవేళ మిగలేదంటే పొద్దున తొందరగా లేచి, నేను లేచేదానికంటే ఇంకా కొంచెం తొందరగా లేచి వండేస్తాను. అన్నీ ఆకుకూరలు కోసేసి చిన్నగా. నేను ఉల్లిపొరకు వేసిన కదా, అందుకే ఉల్లిగడ్డ కూడా వేయలేదు. అందులో ఉల్లిగడ్డ ఉంటుంది కదా ఉల్లిపొరకలో, అందుకే వేయలేదు. ఆయిల్ వేసి ఆకుకూరలు మంచిగా నీట్గా కడిగి ఆయిల్లో వేసి కొంచెం పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం వేసి ఫ్రై చేసిన ప్రాన్స్ వేసేసి, అదే డ్రై ప్రాన్స్ వేసి కలిపేసిన. ఇది కొంచెం ఉడికితే కర్రీ అయిపోతుంది. అంతే. మీరేం తిన్నారో కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.